హలో గాయ్స్, మనకి రీసెంట్గా టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కదా. సో దీంతో చాలామందికి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మరి రేపు ఇంగ్లాండ్తో సిరీస్ ఉందో, ఆ ఇంగ్లాండ్ సిరీస్లో వీళ్ళిద్దరు లేకపోతే మరి మన ఇండియన్ టీం పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే మరి దీని గురించి రీసెంట్గా పాయింటింగ్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే పాయింటింగ్ ఏమన్నాడంటేడా, మీకు ప్రజెంట్ వాళ్ళిద్దరు లేరు కాబట్టి మరి వాళ్ళిద్దరిని రీప్లేస్ చేయడం అంటే ఖచ్చితంగా అది చాలా కష్టం అనేది చెప్పాలి. సో కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి ఐపీఎల్లో చూస్తూ ఉన్నాను, దాని తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలో కూడా చూస్తున్నా కదా. మరి వాళ్ళిద్దరిని రీప్లేస్ చేస్తారు ఖచ్చితంగా అయితే చెప్పలేను, కానీ వాళ్ళిద్దరు లేని లోటును మాత్రం భర్తీ చేయగలుగుతారు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పేసి మరి రిక్కీ పాంటింగ్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే అతను ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి బ్యాట్స్మెన్స్ని, ఇంకా చాలామంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఐపీఎల్లో మంచిగా పర్ఫామ్ చేశారు, ఇండియన్ టీంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అగ్రెసివ్ మోడ్లో ఆడుతూనే ఉన్నారు. సో మరి ఇటువంటి టాలెంట్ ఉన్నప్పుడు సో మరి ఇండియన్ టీంకి మరి టాలెంట్ కొదవలేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు లేని లోటు అయితే ఖచ్చితంగా ప్రజెంట్ ఇండియన్ టీంలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఆ లోటును అయితే తీర్చగలుగుతారు అని చెప్పేసి మరి పాయింటింగ్ అయితే మాట్లాడడం జరిగింది. సో దాంతోపాటు అతను కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాడు. మీరు చాలామంది శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు, బుమ్రాని పెట్టవచ్చు కదా అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడారు. కానీ శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెడతాం అనేది ఇది గుడ్ డెసిషన్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే అటువైపు బుమ్రాని పెడితే కనుక అతను మరి ఎన్ని మ్యాచ్లు ఆడతాడో, ఎన్ని మ్యాచ్లు ఫిట్గా ఉంటాడో చెప్పలేం. సో మరి అటువంటి ఓ బౌలర్ని తీసుకొచ్చి ఇక్కడ కెప్టెన్గా చేస్తే ఖచ్చితంగా అది ఫ్యూచర్లో ఇండియన్ టీంకి ఇబ్బంది అయింది. సో శుభ్మన్ గిల్కి ఎటువంటి ఫిట్నెస్ ఇష్యూస్ కానీ లేదంటే ఇంజురీస్ కానీ ఏమీ లేవు కాబట్టి, సో దాంతోపాటు అతను పర్ఫార్మెన్స్ చూసినా సరే బ్యాటింగ్లో మంచి బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి సో అతన్ని పెట్టడం అనేది ఒక మంచి డెసిషన్ నేను అనుకుంటున్నాను అని చెప్పేసి పాయింటింగ్ కూడా మాట్లాడటం జరిగిందనమాట.